మనతో పాటు ఆధ్యాత్మికవేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి ఇంకు కరుణమ్మ గారు ఉన్నారు. నమస్తే అమ్మ. నమస్తే. ధర్మస్థలి మీద వచ్చిన ఆరోపణ ఆల్మోస్ట్ అందరికి తెలిసిన విషయమే. చాలా మందికి తెలియని కొత్త కొత్త విషయాలు చెప్తాము. ఫస్ట్ వచ్చిన ఆరోపణ ఏంటి? నేను అక్కడ పనిచేశాను గత కొంతకాలంగా, నా చేత శవాలను పూడ్చే డ్యూటీ ఇచ్చారు. నెక్స్ట్, పూడుస్తున్న కొద్దీ వాటిని హత్య చేసినట్లుగా నాకు అనిపించింది. నేను ఇలాంటి పనులు పాప పనులు చేయనండి అని ఎదురు తిరిగాను. చేయకపోతే ముక్కలు ముక్కలు నరికేస్తా, చంపేస్తా అని బెదిరించారు. బలవంతంగా చేయించారు. ఒకానొక సీజన్ లో వాళ్ళ ఇంట్లో కూడా ఒక అమ్మాయికి ఇదే సిచ్యువేషన్ జరిగితే ఆ తల్లులు కూడా ఆ రోజు అలాగే బాధపడి ఉంటారు కదా అన్న ఒక గిల్ట్ వచ్చింది. దాని వల్ల కొంతకాలం ఎవరికి కనబడకుండా పోయాడు. కుటుంబంతో బిక్కు బిక్కుమంటే ఎవడో చేతి నుంచి వచ్చి పొడుస్తాడో అని. ఒక రోజు ఏదో ఒక ధైర్యము, ఏమొచ్చిందో తెలియదు, ఏ శక్తి వచ్చిందో తెలియదు, అలా ఒళ్ళంతా మాస్క్ వేసుకొని కట్టుదిట్టంగా ఇటో నలుగురు అటో నలుగురిని పెట్టుకొని కోర్టుకు దాకా వెళ్ళి ఇదిగోండి అని సబ్మిట్ చేశాడు. ఇంతవరకు జరిగింది. ఇప్పుడు ఒక్కొక్కటి వెలుగులోకి వచ్చేసి విషయాలు ఏంటంటే, అది అందరికి తెలిసిందే కదా, పూర్తి చేసిన శవాలకి కళ్ళు లేవు, కిడ్నీలు లేవు. అంటే వ్యాపార రంగంలో మనిషి శరీరానికి ఉన్నటువంటి డిమాండ్ ఏ పార్ట్లకైతే ఉంటుందో ఆయా అవయవాలు లేవు. అంటే ఒకటి, దారుణంగా హింసించబడ్డారు, దారుణంగా రేప్ చేయబడ్డారు, రేప్ చేసి చంపబడ్డారు, మొహాలు తెలియకుండా యాసిడ్లు పోయబడ్డారు, ఇది వీవిడే అని తెలియకుండా. ఆ తర్వాత ఎలాగూ చంపి పూడ్చే పనే కదా, కొత్త థాట్. దీంట్లో కూడా మనం ఒక వ్యాపారం ఎందుకు చేసుకోవద్దని చెప్పేసి ఆ పార్ట్ ఈ పార్ట్ కట్ చేసి మిగిలింది పోయి అక్కడ తగిలి పూడ్చేయి అని చెప్పి నేత్రావతి ఒడ్డున ఒక ఈయనకి ఇచ్చేసారు. ఇప్పుడు వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు ఇవన్నీ వింటుంటే ఒక రకంగా ఉంది. ఫస్ట్ ఒకటి, అసలు ధర్మస్థలి అంటే ఏంటి, అన్ని గుళ్ళకి ఇది ఎందుకు డిఫరెంట్ గా ఉంది, ఆ తర్వాత అక్కడికి వెళ్తే మనకి ఏం వస్తుంది, ఈ అమ్మాయిలు ఎలా మిస్ అయ్యారు, అసలు ఏం జరుగుతుంది? ఇక్కడ రెండు అంశాలు చెప్పుకోవాలి. ఒకటి, సంతానలేమితో బాధపడేవారు, అలాగే పుట్టిన సంతానానికి అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, అలాగే ఏవైనా గ్రహ దోషాలతోటి బాధపడి పెళ్ళిళ్ళు పేరంటాలు కాని వాళ్ళు, వీళ్ళు కాకుండా జనరల్ గా మంజునాథుడి మీద, అంటే సాక్షాత్తు ఆ ఈశ్వరుడితో సమానము కాబట్టి ఆయన పట్ల ఉన్నటువంటి భక్తి శ్రద్ధలతోటి వెళ్ళే ఆధ్యాత్మిక భావనలు ఉన్న భక్తులు, ఇలాగా అనేక భావనలతోటి ఆ దేవాలయాన్ని దర్శించే వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైతేనేమి లక్షల్లో వెళ్ళి దర్శిస్తూ ఉంటారు. అంతేకాదు దేశ విదేశాల నుంచి ఎవరైనా మన భారతదేశం దర్శించడానికి వచ్చినప్పుడు కూడా ఈ కర్ణాటకలో ఉన్న అన్ని పుణ్యస్థలాలు చూసుకొని చివరికి గోవాకి చేరుకుంటారు. ఓకే, ఆ రూట్ ఉంది కదా, గోకర్ణ కూడా కంప్లీట్ అయ్యాక మురుడేశ్వరు గోకర్ణం అయిన తర్వాత అక్కడి నుంచి 100 కిలోమీటర్లు గోవా మాక్సిమం. సో అక్కడికి వెళ్తారు అన్నమాట. అంటే భక్తి ఇది ఇవన్నీ అయిపోయాక రిలాక్స్ అవ్వడానికి అక్కడికి వెళ్తూ ఉంటారు. అలా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆ దేవాలయంలో ఇటువంటి అరాచకాలు జరుగుతున్నాయి అనేటువంటి అంశము ఆ దేవాలయాల్లో పనిచేస్తున్న ఒక స్కావెంజర్, ఎవరైతే పారిశుద్ధ కార్మికుడు ఉన్నాడో అతని ద్వారా జూలై 11వ తారీఖు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వబట్టి ప్రజలకి ఈ విషయము వెలుగులోకి వచ్చింది. యాక్చువల్గా మనము ఆలోచిస్తే గత సంవత్సరము ఆర్జేకర్ మెడికల్ కాలేజీలో ఏదైతే దారుణాతి దారుణం జరిగిందో, ఇంచుమించు అటువంటి కార్యక్రమమే ఇక్కడ కూడా జరుగుతోంది గత 20 ఏళ్ళుగా. ఇప్పుడు అక్కడైతే కౌంట్ తెలియలేదు, ఇక్కడేమో ఇతను చెప్పాడు. ఎందుకంటే ఇతనికి ఆ పాపంలో భాగము ఎంతవరకు అంటే ఆ శవాల్ని పూడ్చిపెట్టడం వరకు ఇతనికి భాగస్వామ్యము ఇచ్చారు. ఆ పాపంలో ఇతనికి భాగస్వామ్యము ఎంతవరకు అంటే ఆ శవాల్ని పూడ్చిపెట్టే ఉద్యోగము ఇతనికి ఉద్యోగంలో భాగములాగా అటాస్టెడ్ చేశారు. ఈయన ఒక్కడే ఉన్నాడమ్మా అక్కడ? పారిశుద్ధం అంటే చాలా మంది చేస్తారు, చాలా మంది ఉంటారు, కానీ విశ్వాస పాత్రలు ఒకళ్ళు ఇద్దరు ఉంటారండి.
వాళ్ళని చంపి కొట్టి కోసినా సరే వాస్తవాలు బయటికి చెప్పరు. పైగా డబ్బుకి దళితుడు డబ్బుకి లోబడి కొంతమంది పరిస్థితుల ప్రాబల్యం వల్ల, లేదా వాళ్ళు కొంచెము చెప్పిన మాట వినే మనుషులు, భయస్థులు, భయపెడితే భయం, భయపడితే భయపడేవాళ్ళు, తర్వాత యజమాని పట్ల విశ్వాసము కలిగి ఉండేటువంటి వాళ్ళు ఎన్నుకుంటారు. వీడైతే కరెక్ట్. ఈ సెలక్షన్ కమిటీ కూడా ఉంటుంది. ఇంత పెద్ద రాకెట్ నడిపేటప్పుడు అది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కదా వాళ్ళకి. సో వాళ్ళ సీక్రెట్ ని తన సీక్రెట్ లాగా భావించి మెయింటైన్ చేయగలిగే మెంటాలిటీ ఉన్న వ్యక్తుల్ని ఎన్నుకుంటారు. అటువంటి వాళ్ళకి వీళ్ళు ఉద్యోగాలు ఇస్తారు. అంతేకాదు ధనాశ చూపిస్తారు. వీటన్నిటికంటే హైయెస్ట్ థింగ్ ఏంటంటే, అరే ఒకసారి రావడమే కానీ వెనక్కి తిరిగి వెళ్ళడం ఉండదు. వెళ్ళడం అంటే పైకే, నువ్వు ఏమన్నా తేడాగా బిహేవ్ చేస్తే నిన్ను కూడా ఇందులో ఒకటి శవంగా మార్చేస్తాము, నిన్నే కాదు నీ కుటుంబాన్ని మొత్తం ఫ్యామిలీని ఆనవాళ్ళు లేకుండా చేస్తాము అని బెదిరిస్తారు కూడా. సో అటువంటి బెదిరింపులు కూడా ఇతను అనుభవించాను అని పోలీసులకి చెప్పాట. అయితే ఇటువంటి కార్యక్రమాలకి ఎందుకు పూనుకుంటారు అంటే, ఇతర దేశాలతోటి మన దేశంలో ఉన్నటువంటి పేదరికాన్ని అలాగే ఆశపరుల్ని అడ్డం పెట్టుకొని ఒక రకమైన అవయవ వ్యాపారాలు చేసేటువంటి గ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా పకడ్బందీగా ఉండే ప్రదేశాలు ఏమిటి అనేది ప్లాన్ చేసుకొని ఈ వ్యాపారాన్ని మొదలు పెడతారు. ముందు కామవాంఛలు తీర్చుకోవడంతో స్టార్ట్ అయింది. తర్వాత వీళ్ళు ఎక్కడన్నా చెబుతారేమో అని చెప్పి వాళ్ళని చంపడం స్టార్ట్ అయింది. చంపడం మొదలైన తర్వాత ఊరికే ఎలాగూ పాతరేస్తున్నాం కదా, ఈ కూడా అమ్ముకోవచ్చు కదా అని మళ్ళీ స్టార్ట్ అయింది. వాళ్ళకి కావాల్సింది మెయిన్ గా శరీరంలోని విలువైన అవయవాలు, కిడ్నీలు, కళ్ళు, లివరు. కిడ్నీలు ఎక్స్పెన్సివ్. నిన్న ఫిష్ వెంకటకి 50 లక్షలు అంటే మార్కెట్ లో. లివర్ కూడా ఇంచుమించు 40,000 to 65,000 ఉంటుందండి. సేమ్ మందు తాగి పాడే వాళ్ళకి రీప్లేస్మెంట్ ఇస్తారా? మంది అక్కలో కొంతమంది అనారోగ్యము ఉంటుంది హెరిడిటరీగా, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ మూడు ముఖ్యంగా. అలాగే కొంతమందిలో ఏ అనారోగ్యాలు లేకపోతే చక్కగా గుండె కూడా తీసేసుకుంటారు. హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా డబ్బులు వస్తాయి. గుండె ఎవరు ఇవ్వరు కదా, ఆ బ్లడ్ గ్రూప్ ఉన్నది. సో ఇలాగ ముఖ్యమైనవి ఒక 5 భాగాలు, అవి తీసుకోవడము ఇతర దేశాలకి, లేదా ఈ దేశంలోనే, లేదా వాళ్ళు ఆ వ్యాపారము నీడీ పీపుల్ కి మాట్లాడుకొని ఎక్కువ ధనానికి సప్లై చేస్తూ ఉంటారు. వేరే దేశాలకు కూడా ఎక్కడికైనా సప్లై చేస్తారు. అయితే ఈ వ్యాపారము చట్టబద్ధంగా లేదు కాబట్టి, అన్యాయం కాబట్టి, చట్టబద్ధంగా జరిగేటువంటివి విధి విధానం వేరేగా ఉంటుందండి. అలా కూడా దొరుకుతాయి కదా కిడ్నీలు అవన్నీ, అవి వేరుగా ఉంటుంది. అవి స్వచ్ఛందంగా కొంతమంది వాళ్ళ యొక్క మరణానంతరము వాళ్ళ అవయవాల్ని డొనేట్ చేస్తారు. అటువంటి వారి అవయవాల్ని ప్రభుత్వంలో భద్రపరిచి నీడీ పీపుల్కి సప్లై చేస్తారు. ఇది కొంతకాలంగా జరుగుతోంది. అయితే ఈ రీప్లేస్మెంట్ ఉన్న శరీర అవయవాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి బాగా తెలుసుకుని వాటిని అవసరమైన వాళ్ళకి అమ్ముకుంటే లక్షల్లో కోట్లలో ధనము ఆర్జించవచ్చు అనే దుర్బుద్ధి ఎవరికైతే కలుగుతుందో అటువంటి దుర్మార్గులు ఇటువంటి వ్యాపారానికి ముందుకొస్తారు. అయితే ఈ వ్యాపారం చేయడానికి ముందు కావాల్సింది వాళ్ళకి ఫస్ట్ ఎవరికి దొరకని ఒక మంచి అనుమానం రాని ప్రెమిసెస్. అందుకే ఆర్జేకర్ మెడికల్ కాలేజీ, అది మెడికల్ కాలేజీ హాస్పిటల్ గవర్నమెంట్ది, పైగా అక్కడ ఎవరికి డౌట్ రాదు. అందుకని అక్కడ ఆ నేరాలు చేసిన వాళ్ళు ఆ స్థలాన్ని ఎన్నుకున్నారు. అలాగే ఇక్కడ పరమ పవిత్రమైన మంజునాథుడి దేవాలయము, అలాగే గోమటేశ్వరాలయము ఉన్నటువంటి ధర్మస్థలము, అనేక ఎకరాల స్థలము,
ఆ స్థలానికి చేరువలో, అతి చేరువలో ఉన్నటువంటి నది. ఆ నదీ తీర ప్రాంతం అంతా కూడా ఈ శవాల్ని పాతిపెట్టడం జరిగింది అని అతను చెప్తున్నాడు. ఏది ఏమైతేనేమి త్వరగా డీకంపోజ్ అవుతాయని. మనము మానవులుగా ఎవ్వరూ కూడా ఇటువంటి దుశ్చర్యల్ని సహించరు. ఎవరైనా ఖండిస్తారు. అన్నం తినేవాళ్ళు ఎవరైనా సరే ఖండిస్తారు. రొట్టెలు తినేవాళ్ళు కూడా ఖండిస్తారు. అంటే అన్నం తిన్నో అంటారు కొంతమంది ఎవరు, అందుకని చెప్తున్నాను. ఏమైనా అంటే మనిషి జన్మెత్తిన వాడు ఎవడైనా సరే ఖండించవలసిన అంశం ఇది. సాటి ప్రాణుల్ని ప్రాణం ఉండగా తీసుకువెళ్ళిపోయి, వాళ్ళకి మత్తుమంది ఇచ్చి తీసుకువెళ్ళిపోయి, ముఖ్యంగా స్త్రీలనే ఎందుకు ఎన్నుకున్నారు అని అంటే కామవాంఛలు తీర్చుకోవడానికి. ఎలాగా ఈ భాగాలు తీసుకుంటాం కాబట్టి తీసుకునే ముందు వాళ్ళ నీచ కోరికలు కూడా తీర్చుకోవడానికి, శారీరక వాంఛలు తీర్చుకోవాలనే దుష్టమైన ఆలోచనలతోటి, అందులో ఎవరికి ప్రపంచానికి చెప్పడానికి వీలు లేకుండా ఉండడానికి 10 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పసిబిడ్డల దగ్గర నుంచి, ఇంకా వయసుతో నిమిత్తం లేదు, ఆరోగ్యంగా ఉండే స్త్రీలని మధ్య వయస్కురాల వరకు ఎన్నుకొని వీళ్ళు వాళ్ళని తీసుకుపోయి, ఏంది తీసుకెళ్ళడం చాలా ఈజీ. ఏ పెప్పర్ స్ప్రేనో ఏదో కొట్టేస్తే కళ్ళు తిరిగి పడిపోతారు. లేదా ఏ ప్రసాదంలోనో ఇంత మందు కలిపి ఇచ్చేస్తే, తీర్థంలోనూ అక్కడ తీర్థ ప్రసాదాలు ఇస్తారు కదా, అక్కడ అమ్ముతారు కూడా బయట. పూజ చేసినప్పుడు, విశేషమైన పూజలు చేసినప్పుడు అందరూ వెళ్ళలేదు కదా, ఆ పూజల తాలూకు తీర్థ ప్రసాదాలు అక్కడ స్టాల్స్లో అమ్ముతారు. అక్కడ కూడా కొనుక్కుంటారు కొంతమంది పాపం. అవి ఇంటికి వెళ్ళేదాకా ఉంటే పాడైపోతాయని అక్కడే తినేవాళ్ళు ఉంటారు. వీళ్ళు కాపు కాస్తారు, వాళ్ళని తీసుకెళ్ళిపోతారండి. తీసుకెళ్ళిపోయి కిడ్నాప్ చేసి వాళ్ళని ఫస్ట్ కావలసినటువంటి కోరికలన్నీ తీర్చేసుకొని శరీరం మీద, తర్వాత మత్తు ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన శరీర అవయవాల్ని తీసేసుకొని చంపేసి, తీసేస్తే చచ్చిపోతారు కదా ఆటోమేటిక్గా. అప్పుడు శవాలను ఇంకా ఏం చేస్తారు, ఎక్కువ గంటలు అట్టే పెట్టుకోరు. వితిన్ అవర్స్, 24 అవర్స్ లోపల శవాన్ని ఖననం చేయడము, పూడ్చిపెట్టడము, కాల్చేయడము, ఏదో ఒకటి చేసేయాలి. అటువంటి పనికి విశ్వాస పాత్రులుగా ఉన్న యజమానికి అటువంటి వాళ్ళని ఎన్నుకొని వాళ్ళ చేత ఈ కార్యక్రమం చేయిస్తారు. ఇతను ఒక్కడితో అయ్యే పని కాదు ఇది, కొంతమంది ఉంటారు అందులో. ఒకడు బయటికి ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, కారణం ఏమిటి, వాడు ప్రాణభీతితోనే కదా వాళ్ళు భయపెడితే అక్కడి నుంచి పారిపోయాడు, మరి ఎలా వచ్చాడు ఇప్పుడు అనే కోణంలో ఆలోచిస్తే అతను చెబుతున్న అంశాలు అని బయటకు వచ్చిన విషయాలు నేను చెప్తున్నాను. ఎందుకంటే అంతకు మించి మనకి వివరాలు తెలియదు కదా. అతను ఏం చెప్తున్నాడంటే, 12 ఏళ్ల ఒక పాపని, స్కూల్కి వెళ్ళే ఒక పాపని ఈ విధంగా దారుణంగా రేప్ చేసి ఆవిడ శరీర అవయవాలన్నీ తీసేసుకున్నారు. ఆ పాపది స్కూల్ బ్యాగ్ తో సహా పూడ్చారు. ఆ పాపని పూడ్చిపెట్టేటప్పుడు స్కూల్ బ్యాగ్ కూడా ఇచ్చారట. ఇది కూడా కానిచ్చేసేయండి. ఏ స్కూల్లో తెలిసిపోద్దిగా, అప్పుడు ఏ పాపో తెలిసిపోతుంది.